తాటిముంజల కోసం అని వెళ్తే తాటిముంజలు ఎలాగో లేవు, కనీసం పానీపూరి అయినా తిందామని మా తమ్ముడు పానీపూరి బండి దగ్గరకైతే తీసుకొచ్చేసాడు. నాకేమో పానీపూరి అంటే అసలు ఇష్టం ఉండదు, మా పిల్లలకేమో పానీపూరి అంటే చాలా ఇష్టము. ఇక పిల్లల కోసం నేను కూడా తప్పక వెళ్ళానన్నమాట. పానీపూరి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, నాకైతే పానీపూరి అంటే అసలు ఇష్టం ఉండదు. ఇక వీడియోస్ కోసం అని పానీపూరి వీడియో చేద్దామనేసి పానీపూరి బండి దగ్గరకైతే వెళ్ళాను. నేను ఏ పూరి తినాలో నాకే అర్థం కాలేదు, అక్కడేదో వెరైటీ పూరీలు చాలా ఉన్నాయి. మరి మీలో ఎంతమంది పానీపూరి అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. నేను ఏ పూరి తినాలో అర్థం కాక చాలా సేపు వెయిట్ చేశాను అనమాట. ఇక చివరిగా ఏదో ఒక పూరి తిందామనేసి వెళ్తే నేను అడిగే పానీపూరి అతనికి ఏం అర్థం కాక నా సాయి వెర్రి మొహం వేసుకొని చూస్తున్నాడు. ఇక మా అబ్బాయి అయితే చూశాడు లాస్ట్ గా అసలు నీకు ఏ పూరి కావాలమ్మా అని అడిగాడు. నువ్వు ఇందాక తిన్న పూరి కావాలి అన్నాను, అదైతే పెరుగు పూరి భయ్యా అని చెప్పాడు. ఇక నన్నైతే చిన్నగా తమాషా పట్టించలేదు అనమాట మా తమ్ముడు వాళ్ళు. మీలో ఎంతమంది పెరుగు పూరి టేస్ట్ చేశారో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి.